హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కాకరకాయ నిల్వ పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేయండి. ఈ పచ్చడి కాకరకాయలను తినని వాళ్ళు, ఇష్టపడని వారు ఈ విధంగా ట్రై చేసి పచ్చడిలాగా చేసి పెట్టారంటే రొట్టెలు వేసుకొని మరి తింటారండి. కంపల్సరీ ట్రై చేయండి. ఈ కాకరకాయ హెల్త్కి చాలా మంచిది, ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళకి, పేషెంట్స్కి అయితే చాలా మంచిదండి. ఇప్పుడైతే పచ్చడి ప్రాసెస్ చూసిద్దాం. పావు కేజీ కాకరకాయలను తీసుకొని చక్కగా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని మనం చిన్న స్లైస్ లాగా కట్ చేసుకోవాలండి. ఈ పచ్చడి కోసం ఒక హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ కారపొడిని అయితే తీసుకోవాలి, ఉప్పు కలిపిన కారపొడిని. ఇప్పుడు కొంచెం చింతపండుని అయితే నానబెట్టుకోవాలండి వేడి నీళ్ళు పోసి. ఈ విధంగా కడాయి పెట్టుకొని 5 పావులు అయితే నూనె పోసుకోవాలండి. నూనె చక్కగా వేడయ్యాక మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక ఆయిల్ అంతా వేడయ్యాక పావు కేజీ కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా 3 టైమ్స్ ఈ ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకసారి వేసుకుంటే చక్కగా ఫ్రై అయ్యవు. ఈ విధంగా చక్కగా తిప్పుకుంటూ అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేలా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాగా ఎర్రగా గట్టిగా ఫ్రై చేసుకోకూడదండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 50 గ్రామ్స్ రాళ్ళ ఉప్పుని చక్కగా ఎండకు పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ చేసుకొని మెత్తగా అయ్యాక ఇప్పుడు ఒక హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ కారపొడిని అయితే తీసుకోవాలండి. ఇది సాల్ట్ కలుపుని కారపొడిని తీసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకొని సాల్ట్ మిక్సీ చేసుకున్న మిక్సీ జార్లో ఈ కారపొడిని అయితే వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మొత్తం అంతా. ఇలా కారపొడిని మిక్చర్ని అయితే మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో అయితే తీసుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయిలో హాఫ్ కప్ జీలకర్ర మంచిగా చక్కగా వేయించుకోవాలి. తర్వాత హాఫ్ కప్పు మెంతులు వేయించుకోవాలి. హాఫ్ కప్పు ఆవాలు. ఇలా 1 by 1 ఆవాలు, మెంతులు, జీలకర్రని చక్కగా వేయించుకొని చల్లారాక అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని కూడా మనం కారపొడి మిక్సీ పట్టుకున్న మిక్చర్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా చింతపండు ప్యూరిని అయితే ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్న అదే ఆయిల్లో మనమైతే పోపు అయితే వేసుకోవాలండి. దీంట్లో జీలకర్ర, ఆవాలు వేసుకొని 2-3 ఎండుమిర్చి వేసుకొని అవి ఫ్రై అయ్యాక ఇప్పుడు కొన్ని పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను అయితే దీంట్లో వేసుకోవాలి. అవి చక్కగా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న చింతపండు ప్యూరిని అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కొన్ని అయితే కరివేపాకు రెబ్బలను అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కారపొడి మిక్చర్ అండ్ మెంతులు, జీలకర్ర, ఆవాల మిక్చర్లో 2 కలుపుకున్న దాంట్లో మనం కాకరకాయ ముక్కలను అయితే ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలని వేసుకొని ఆ మసాలాలో చక్కగా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకొని ఈ మిక్చర్ని, కాకరకాయ ముక్కలన్నీ ఈ పోపులో వేసుకొని మొత్తం అంతా చక్కగా కలుపుకోవాలండి. ఈ పోపు అంతా దీనికి పట్టేలాగా ఒక మంచిగా ఈవెన్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం ఒక జార్లో అయితే వేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్నాక ఒక 3 days తర్వాత దీన్ని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చి చాలా బాగుంటుంది, మంచిగా ఊరుతుంది పచ్చడి అయితే. ఇదైతే ఒక 6 months వరకు అయితే మంచిగా నిల్వ ఉంటుంది. ఈ విధంగా ట్రై చేసి తినండి, హెల్త్ కూడా చాలా మంచిది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.